హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ పెసరట్టు ఉప్మాని చూపిస్తున్నానండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఎప్పుడు ఇదే విధంగా చేస్తారు, అంత రుచిగా ఉంటాయి. ఒకటికి 2 తింటారండి, అంత బావుంటాయి. పెసరట్ల పిండిని ఈ విధంగా రుబ్బుకుంటే పెసరట్టు చల్లారినా కూడా అస్సలు గట్టిగా లేకుండా సాఫ్ట్‌గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఉప్మాని ఈ విధంగా తయారు చేసుకుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. అంత బావుంటుంది. ఈ విధంగా పెసరట్లోకి ఉప్మా కాంబినేషన్ అయితే వేడివేడిగా కొబ్బరి చట్నీతో గానీ, అల్లం పచ్చడితోటి గానీ తింటే చాలా బావుంటుందండి. నేతితోటి ఈ పెసరట్టుని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా అరుగుదలకి కూడా మంచిది. ఈ పెసరట్లలోకి కొబ్బరి చట్నీ, ఇంకా అల్లం పచ్చడి మన ఛానల్లో ఉన్నాయండి. వాటి యొక్క లింకు ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. ఈ 2 చట్నీల కాంబినేషన్ తోటి పెసరట్టు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పెసరట్ల పిండిని తయారు చేయడం కోసం ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకుని 2 కప్పుల పెసర్లని తీసుకోవాలి. కప్పుతోటి గానీ లేదంటే గ్లాస్ తోటైనా కొలిచి తీసుకోవచ్చండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యం, ఒక టేబుల్ స్పూను పొట్టు మినపప్పుని తీసుకోండి. పొట్టు మినపప్పు వేయడం వలన పెసరట్టు చల్లారినా కూడా అస్సలు గట్టిపడదండి. సాఫ్ట్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. ఇప్పుడు వీటిని 6 గంటలు గానీ లేదంటే రాత్రంతా గానీ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసర్లని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత పెద్ద సైజు అల్లం ముక్క, అలాగే కారానికి తగినట్లుగా 6-8 వరకు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకుంటే పెసరట్లు మంచి రంగులో ఉంటాయండి. ఈ విధంగా పెసరట్ల పిండిని రుబ్బుకోవాలండి. గ్రైండర్‌లో అయినా రుబ్బుకోవచ్చు. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. కుదిరితే ఒక గంట సేపు నానబెట్టుకోవచ్చండి. లేదంటే అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు. ఉప్మా చేసేలోగా పెసరట్ల పిండిని నానబెట్టుకున్నా కూడా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఉప్మాకి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఈ పోపు మంచి రంగులో వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు గానీ, వేరుశనగ గింజలు గానీ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్‌గా అయ్యే విధంగా ఒక 20 సెకన్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏ గ్లాస్ తోటైతే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 3:30 గ్లాసుల వాటర్‌ని తీసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని వాటర్‌ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఒక హాఫ్ టీ స్పూను నెయ్యిని వేసుకుంటే రవ్వ ఉండకట్టకుండా ఉంటుందండి. నేను రోస్టెడ్ రవ్వనే తీసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే విడిగా డ్రై ప్యాన్‌లో రవ్వని ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్‌లో కొద్దిగా రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి. నార్మల్‌గా ఉప్మా చేసినప్పుడు 1:3 గానీ, 1:2 రేషియోలో గానీ వాటర్‌ని వేసుకుంటారండి. కానీ పెసరట్లు కాంబినేషన్ అయితే మాత్రం 3:30 గ్లాసుల వాటర్ వేసుకుంటే గట్టి పడకుండా ఉంటుందండి ఉప్మా. చాలా బావుంటుంది. ఇలా రవ్వని వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా త్వరగా ఉడికిపోతుంది. కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత గట్టి పడుతుందండి. చూసారు కదండి, ఉప్మాని ఈ విధంగా తయారు చేసుకుంటే పెసరట్లలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్న ఉప్మాని పక్కకు పెట్టుకుని ఇప్పుడు పెసరట్లు వేయడం చూద్దామండి. పెసరట్లు పిండిని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాసు వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా గట్టిగా ఉంది కదా, అందువల్ల ఒక పావు గ్లాసు వాటర్ అయితే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా వాటర్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకుని పెసరట్లు వేసుకోవడమేనండి. ఈ పెసరట్లలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వీటినన్నిటిని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పెసరట్టు వేయడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని ఇలా పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కతోటి రుద్దినట్లయితే పెనం మీద దోస అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుని ఈ పెసరట్టు వేసిన వెంటనే రంగొచ్చినట్టుగా ఉంటుందండి. కానీ లోపల ఇంకా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని
పెసరట్టుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా వేగుతుందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, కొత్తిమీర, జీలకర్ర, ఇంకా మీకు నచ్చితే క్యారెట్ తురుమునైనా వేసుకోవచ్చండి. అలాగే ఆల్రెడీ ఇందులో అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసాం కాబట్టి మరొకసారి వేయట్లేదండి. నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు. పెసరట్టు అడుగు లేయర్ అంతా బాగా వేగి పైనంతా పిండి డ్రైగా అయిన తర్వాత ఉప్మాని వేసుకోవాలండి. ఇంకా రెండో వెంపుకి తిప్పి ఫ్రై చేయనవసరం లేదు. ఇలా ఒక గరిటెడు ఉప్మా వేసుకుని ఒక వెంపు బాగా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా నేతితోటి కానీ నూనెతోటి కానీ పెసరట్టుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా తింటే అరుగుదలకి కూడా చాలా మంచిది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన పెసరట్లను కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఎంతో సింపుల్గా హోటల్ స్టైల్ పెసరట్టు ఉప్మాని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.